వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది ఐకానిక్ టవర్ 1 అండి. ఈ టవర్ 1 దగ్గర వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. చూడండి, అక్కడ ఈ రిటైనింగ్ వాల్స్ వర్క్స్ ప్లస్ ఈ కోర్ వాల్ వర్క్స్ కూడా జంపింగ్ టెక్నాలజీతో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన ఈ షట్టరింగ్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ కార్నర్లో కొంచెం జరగాలి, రిటైనింగ్ వాళ్ళు ఈ కాంక్రీట్ వర్క్స్ జరగాల్సిందండి. ఇక్కడ మధ్యలో కొంచెం ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఆల్రెడీ ఈ రిటైనింగ్ వాళ్ళు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇకపోతే లోపల ఈ పోడియం వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ చాలా కంప్లీట్ అయిపోయినాయండి. ఆ డయాగ్రిడ్ కాలమ్స్, వాటికి సంబంధించిన నోట్స్ అవన్నీ కూడా ఫిట్టింగ్ చేసి ఇక్కడ ఏదైతే మధ్యలో కోర్ వాల్కి ప్లస్ ఈ డయాగ్రిడ్ కాలమ్స్కి మధ్యలో బీమ్స్ అటాచ్ చేసి ఆడ ఫ్లోరు డక్ షీట్లు వాటిని ఏర్పాటు చేస్తున్నారు. చూడంతా కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వర్క్స్ అన్నీ కూడా ఇవి ఏదైతే ఇంకా పైన ఈ ఏదైతే ఈ కోర్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కూడా చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఏదైతే ఇది ఐకానిక్ టవర్ 1, 2 మధ్యలో జరుగుతున్న వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ పోడియం వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. చూడండి, ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్తో కాంక్రీట్ వర్క్స్ అవి కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశారు. మరలా కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్, కాంక్రీట్ వర్క్స్ కూడా జరపడానికి ఇవన్నీ సిద్ధంగా ఉంచారు. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ జరగాల్సిందండి. ఈ టవర్ 1 దగ్గర రైట్ సైడు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్టింగ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ చూడొచ్చు మీరు. అక్కడ క్రేన్ సాయంతో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. ఇక్కడ మేవా టెక్నాలజీతో ఈ టవర్కి సంబంధించిన హైట్ని పెంచుతున్నారండి. ఆటోమేటిక్గా కొన్ని సిలిండర్లు వాటిని యూజ్ చేసి ఈ టవర్ హైట్ని చాలా వేగంగా దీన్ని హైట్ కాంక్రీట్ ద్వారా పెంచుతున్నారు. చూడండి, ఇదంతా కూడా దీనికి సంబంధించిన టవర్స్ అండి, టవర్ క్రేన్స్. ఇదంతా మేవా టెక్నాలజీ. ఈ షాపర్ పాలంజీ వారే ఈ మేవా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఈజీగా ఈ టవర్ అప్గ్రేడ్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుందని వాళ్ళు చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మన రిటైనింగ్ వాల్ వర్క్ ఉందో ఈ టవర్ ఫ్రంట్ సైడ్ ఈ రిటైనింగ్ వాల్ వర్క్స్కి కాంక్రీట్ వర్క్స్ యాడ్ చేస్తున్నారండి. చూడండి, ఇదంతా కింద నుంచి ఈ షట్టరింగ్ వర్క్స్ కొందరు చేస్తుంటే ఆ పైన వారు ఈ కాంక్రీట్ వర్క్ని చేస్తున్నారు. ఈ బూమ్ ప్రెషర్ మిషన్తో ఇది ఏదైతే ఈ టవర్ పైన నుంచి అక్కడ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా షట్టరింగ్ వర్క్స్ కింద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ అవన్నీ కూడా లోపల సైడ్ నుంచి వర్కర్స్ చేస్తున్నారండి. చూడండి, ఈ చుట్టూ ఏదైతే ఈ టవర్ 1, 2కి చుట్టుపక్కల ఈ రిటైనింగ్ వాళ్ళ వర్క్స్ చాలా వేగంగా జరుపుతున్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి నీరు లోపలికి ఈ టవర్ లోపలికి రాకుండా ఈ కాంక్రీట్ వర్క్స్ని చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. ఇదంతా బూమ్ బ్రష్కి సంబంధించిన ఈ హ్యాండిల్ బార్ అండి. ఇదంతా కూడా పైప్ లైను. చూడండి, ఇదంతా తారాస్తో ఏదైతే టవర్ బయట సైడ్ నుంచి దీనికి సంబంధించిన రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కూడా ఇక్కడ బూమ్ ప్రెషర్ మిషన్తో జరుపుతున్నారు. చూడండి, దీంతో కూడా దీనికి సంబంధించిన బూమ్ ప్రెషర్ మిషన్ సంబంధించిన మిషనరీ అండి ఇది. ఇకపోతే ఈ టవర్ ఫ్రంట్ సైడ్ టవర్ నెంబర్ 2 షాపర్ పాలంజీ వారు నిర్మిస్తున్న 2 దగ్గర నెంబర్ 2 దగ్గర ఈ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మొత్తం కూడా ఈ రిటైనింగ్ వాళ్ళ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, అంతా కూడా షట్టరింగ్ వర్క్స్ అవి కూడా ఇక్కడ చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇదంతా కూడా ఈ షట్టరింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు. ఇలా చుట్టుపక్కల 2 టవర్లకి అటు 4, 5, 6 టవర్ల చుట్టూ కూడా ఇలా రిటైనింగ్ వాల్ వర్క్స్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, బయట నుంచి ఈ మట్టి అనేది రానుకోకుండా ఇట్లా వర్క్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ కింద ఈ టవర్ వర్క్స్ అయిపోయిన తర్వాత
డయాగ్రిడ్ కాలమ్స్, ఆ పైన డయాగ్రిడ్ కాలమ్స్ దాని మీద నోట్స్ ఫిట్ చేయడానికి వర్క్ చేస్తున్నారండి అక్కడ. చూడండి దూరంగా. ఇదైతే పైన ఈ టవర్ పైన మేవా టెక్నాలజీతో ఈ షట్టరింగ్ వర్క్స్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్ కూడా చేస్తున్నారు అక్కడ. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వాటి మీద నోడ్లు ఫిట్ చేసి ఈ టవర్కి ప్లస్ దీనికి సంబంధించిన మొత్తం బీమ్స్ అయ్యి అటాచ్మెంట్ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. వాటికి డక్ షీట్లు కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారండి. ఇదంతా కూడా ఎంత హైట్ పెరుగుతుందో చూడండి ఒకసారి. టవరు రోజు రోజుకి ఈ టవర్ హైట్స్ పెరిగిపోతున్నాయి. చూడండి ఇదంతా కూడా డయాగ్రిడ్ కాలమ్స్ ప్లస్ నోట్స్, వీటికి టవర్కి బీమ్స్ అటాచ్ చేశారు. మధ్యలో ఈ పైన షట్టరింగ్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ టవర్కి సంబంధించిన నోట్స్ అన్నీ కూడా ఫిట్ చేసి ఇక్కడ మళ్ళీ నోట్స్ మీద మళ్ళీ కూడా కాలమ్స్ని ఫిట్ చేయడానికి వర్క్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ సైడ్ అయితే ఆల్రెడీ టవర్ పైన కాలమ్స్ పైన నోడ్ కూడా ఫిట్ చేశారు ఆల్రెడీ అండి. ఇక్కడ ఈ హెవీ ఈ క్రేన్ సహాయంతో, ఫిక్స్డ్ క్రేన్ సహాయంతో పైన టవర్ పైన సంబంధించిన ఇవన్నీ ఐరన్ షీట్లన్నీ కూడా లిఫ్ట్ చేసి అక్కడ తీసుకెళ్తున్నారు. చూడండి ఒకసారి. మొత్తం అలా అక్కడ ఈ టవర్ పైన మొత్తం ఈ హెవీ క్రేన్, ఫిక్స్డ్ క్రేన్స్ వీటిని సంబంధించిన ఇవన్నీ తీసుకెళ్తాయండి అక్కడికి, టవర్స్ సంబంధించినవన్నీ. చూడండి అంతా కూడా టవర్ లోపల వర్క్స్ ఎలా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ టవర్కి మధ్యలో డయాగ్రిడ్ కాలమ్స్కి మధ్యలో బీమ్స్ను కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయండి, చాలా వరకు చేశారు. కాకపోతే వాటి మీద డక్ షీట్లు వేసి ఇంకా కాంక్రీట్ వర్క్స్ చేయడానికి వర్క్ చేస్తున్నారు. ఇదంతా కూడా పోడియం ఏరియా అండి. చూడండి ఈ టవర్ 1, 2 మధ్యలో ఏదైతే పోడియం ఏరియా ఉందో ఇక్కడ ఇప్పుడు ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తూ వాటి మీద కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. ఆల్రెడీ కూడా అక్కడ మిషన్తో వర్క్ చేస్తున్నారు. చూడండి అక్కడ ఉండే మొత్తం షీల్డ్ని తీసేసి అక్కడ ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి అక్కడ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేస్తారండి. చూడండి ఈ టవర్ 1 దగ్గర ఆల్రెడీ ఈ వర్క్స్ అన్నీ కూడా డక్ షీట్లు వాటి మీద కాంక్రీట్ వర్క్స్ చేయడానికి అంతా రెడీ చేస్తున్నారండి. చూడండి ఇక్కడ ఇది ఈ రిటైనింగ్ వాల్ అండి. రిటైనింగ్ వాల్ లోపల నుంచి ఇదంతా కూడా కాంక్రీట్ వర్క్స్ ఎలా జరుగుతుంది ఒకసారి చూడండి. ఈ రిటైనింగ్ వాల్ వర్క్స్ ప్లస్ ఇక్కడ ఈ పోడియం ఏరియాలో కాంక్రీట్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. అంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్ అండి. ఆల్రెడీ ఈ ఫ్రంట్ సైడ్ చూడండి, ఇక్కడ ఈ రిటైనింగ్ వాళ్ళకు కాంక్రీట్ వర్క్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఇలా ఈ సైడ్ చుట్టూ కూడా ఏదైతే ఈ రిటైనింగ్ వాళ్ళు ఉందో దాని వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. చూడండి ఇదంతా కూడా ఇక్కడ చూడ ఏదైతే ఈ వర్కర్స్ ఆ కాంక్రీట్ని బ్లాక్ కాకుండా మొత్తం చివరకు తీసుకోవడానికి అక్కడ వర్క్ చేస్తున్నారండి. ఈ డయాగ్రిడ్ కాలం 1 అండి. ఇది 1 దగ్గర చూడండి ఆల్రెడీ బూమ్ ప్రెషర్ మిషన్తో ఆల్రెడీ కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు పైనండి. మేవా టెక్నాలజీతో చాలా ఫాస్ట్గా ఈ టవర్ని హైట్ పెంచే క్రమంలో చాలా ఫాస్ట్గా ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చూడండి ఇక్కడ కూడా ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ పోడియం ఏరియాలో కాంక్రీట్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయడానికి చాలా ఫాస్ట్గా వర్క్స్ అన్నీ చేస్తున్నారు. చూడండి ఇక్కడైతే టవర్ నెంబర్ 1 దగ్గర ఈ నోడుకి సంబంధించిన ఫిట్టింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తారు. నోడు డయాగ్రిడ్ కాలం సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. చూడండి ఇక్కడ నోడు ప్లస్ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఆ పైన ఏదైతే బీమ్స్కి ఏదైతే బీమ్స్ని అటాచ్ చేశారో ఆల్రెడీ వాటికి సంబంధించిన కనెక్టింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఈ నోడ్ని ఇప్పుడే ఫిక్స్ చేశారండి దీన్ని. చూడండి ఈ నోడ్ని ఆల్రెడీ ఈ టవర్ ద్వారా ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేసి దానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్, ఫిట్టింగ్ వర్క్స్ అన్నీ కూడా వేగంగా చేస్తున్నారు. వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు ఈ టవర్ 1 దగ్గర ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా ఊపందుకున్నాయండి. ఇక్కడ చూడండి ఇంకో డయాగ్రిడ్ కాలం ఫిట్ చేయడానికి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఈ కాంక్రీట్ వర్క్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ ఈ మూల ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ వాటి మీద నోట్స్ దానికి సంబంధించిన బీమ్స్ కూడా ఆల్రెడీ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ డక్ షీట్లు వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారండి.
ఇంకా డక్ షీట్లు అయిపోయిన తర్వాత ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత అక్కడ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఒక ఫ్లోరు ఇక్కడ ఈ ఎలివేషన్ వర్క్స్ కంప్లీట్ అయినట్టండి. చూడండి ఇదంతా కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్టింగు, ఇక్కడంతా ఈ కాలమ్స్ ఫిట్టింగు, అవి వాటికి సంబంధించిన నోట్స్ అవన్నీ కూడా కంప్లీట్గా చేస్తారండి. ఒక డయాగ్రిడ్ కాలం ఫిక్స్ చేయాలంటే చాలా దానికి పారామీటర్స్తో వాటిని ఫిట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. చూడండి ఇక్కడ కూడా నోట్స్ని ఎలా ఫిట్ చేశారు. ఈ నోట్ ఫిక్స్ చేసి ఆల్రెడీ వీటికి సంబంధించిన బీమ్స్ వర్క్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఆ టవర్ పైన ఆల్రెడీ ఈ సిలిండర్ టెక్నాలజీతో, మేవా టెక్నాలజీతో దానికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కూడా ఆల్రెడీ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ పోడియం వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. చూడండి ఈ రిటైనింగ్ వాల్ వర్క్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఈ టవర్ నెంబర్ 2 దగ్గర ఈ నోడ్ని ఫిట్ చేయడానికి ఇక్కడ అన్ని వర్క్స్ చేస్తున్నారు. చూడండి ఈ టవర్ క్రేన్తో, ఈ ఫిక్స్డ్ టవర్ క్రేన్తో ఆ నోడ్ని అలా లేపెట్టి దాన్ని పర్ఫెక్ట్గా ఈ కాలమ్స్ మీద, డయాగ్రిడ్ కాలమ్స్ మీద దించి దాన్ని పూర్తి ఒక పారామీటర్స్లో వాటిని అంతా కూడా స్టడీ చేసి వాటి వర్క్స్ కంప్లీట్ చేస్తారండి. చూడండి ఇది ఈ టవర్స్లో అతి క్లిష్టమైన పని ఏమన్నా ఉందంటే ఎక్కువగా ఈ నోడ్ని ఫిట్ చేయటమేనండి. చూడండి ఇదంతా కూడా చాలా వేల కిలోలతో వెయిట్తో ఉంటుంది. ఇక్కడ చూడండి వర్కర్స్ అంతా కూడా లోపల చూడండి అక్కడ ఈ బాక్సు లాంటి వాటిలో కూర్చొని ఈ డయాగ్రిడ్ కాలమ్స్ లాంటి వాటిని ఫిట్ చేయడానికి వాళ్ళంతా కూడా వెల్డింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇకపోతే అటు సైడు ఏదైతే గ్లాస్ లాగా కనిపిస్తుందో దాని పక్కన కూడా ఈ టవర్కి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. చూడండి ఇదంతా కూడా కొన్ని వేల కిలోలు ఉంటుందండి ఒక్క నోడు. చూడండి ఇదంతా కూడా ఈ మొత్తం ఆల్రెడీ ఇక్కడ డక్ షీట్లు కూడా ఫిక్స్ చేశారండి ఈ టవర్కి ఇటు సైడు. ఇంకా కాంక్రీట్ వర్క్స్ చేసేది తర్వాయి. ఇదంతా లోపల వర్కర్లు ఈ టవర్ లోపల కూడా వర్క్ చేస్తున్నారు. ఇంతా కూడా చూడండి ఒకసారి ఆ పైన చూడండి వర్కర్స్ ఈ దీనికి ఇక కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ అన్ని చేస్తున్నారు. ఈ మెల్లగా దీన్ని ఈ టవర్ పైన ఏదైతే క్రేన్ టవర్ ద్వారా ఈ నోడ్ని చాలా స్లోగా దీని మీద దింపి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారండి. దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇది చూడండి వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఎలా చేస్తున్నారు. ఈ టవర్ ఈ డయాగ్రిడ్ కాలమ్ని ఇక్కడ కాలమ్స్ మీద నోడ్ ఫిట్ చేయటం, ఈ టవర్ హైట్ దాదాపుగా ఈ కాలమ్స్ వరకు చేరుకున్నాయండి. ఈ టవర్ నెంబర్ 2 ఇక్కడ టవర్ నెంబర్ 1, 2లో 2 దగ్గర ఇలా వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇదంతా కూడా దానికి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ వాటి మీద నోట్స్ ఫిట్ చేసి వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు చేస్తారు. ఇక్కడైతే డక్ షీట్లు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు. చూడండి ఫిక్స్ చేసి ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ కూడా తొందరలో స్టార్ట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఈ వెల్డింగ్ వర్క్స్, రఫ్ చేసే వర్క్స్, కటింగ్ వర్క్స్ అని కూడా ఎలా చేస్తున్నారు. ఇలా మన రాజధానికి సంబంధించిన ఈ డెవలప్మెంట్ వీడియోల్లో మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. దయచేసి తప్పకుండా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి ఇదంతా నోడ్ వర్క్స్ ఎలా ఉంటాయో. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంత ముగిస్తాను. మరో మంచి వీడియోతో కలుస్తాను.